దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తండ్రి సంరక్షణ. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు పిచ్చుకల కోసం తన తండ్రి సంరక్షణ గూర్చి వివరించటం ద్వారా తన శిష్యులకు రానున్న ప్రమాదాల విషయంలో హెచ్చరిస్తూ ఆదరించాడు. ప్రియులారా, ఆయన 12 మందికి సూచనలు అందిస్తూ ఆయన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అటువంటి శక్తివంతమైన అధికారంతో కూడిన పనులు చేయడం శిష్యులకు గొప్పగా అనిపించినప్పటికీ వారిని చాలామంది వ్యతిరేకిస్తారు. ప్రభుత్వ అధికారులతో సహా వారి స్వంత కుటుంబ సభ్యులు మరియు చెడు ఉచ్చులో చిక్కించుకొను దురాత్మ కూడా వ్యతిరేకిస్తాడు. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుండి 31లో వారు ఎదుర్కొనే దేనికైనా భయపడకూడదు అని యేసు వారితో చెప్పారు. ఎందుకంటే వారు వారి తండ్రి యొక్క సంరక్షణకు దూరముగా ఉండరు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అని ఆయన అడిగారు. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనము తండ్రి సంరక్షణలో ఉన్నాము అనే సత్యాన్ని మనము విశ్వసించి మన జీవితంలో దేని గురించి మనము భయపడక తండ్రి మీద ఆధారపడుతూ విశ్వాసం నుంచి ముందుకు కొనసాగుదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని నీ సన్నిధానంలో వేడుకొనుచు ఉన్నాము ప్రభు. నాయన, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. జ్వరాలతో ఉన్నారు, స్వస్థతనివ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న బిడ్డలకు సమాధానమునివ్వండి. నాయన, మమ్మలను సంరక్షించు దేవుడివై ఉన్నావు కనుక మీకే వందనాలు, స్తోత్రాలు. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నాయన, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ మీరు ఆశీర్వదించుమని, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచుమని
మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.